Hello. Hi. Your coffee. Smells good. నన్ను పొగిడింది చాలు కానీ మన ఫ్యూచర్ గురించి ఏం చేశా? ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి. సాలరీ కూడా తక్కువే కదా. యా ఐ నో. మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా, మంచి ఐడియా కూడా. ఐడియా బాగానే ఉంది. స్టాక్స్ వాళ్ళే కాల్ చేస్తున్నారు, చాలాసార్లు కాల్ చేశారు. హలో, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మీకు స్టాక్ చూసావా, మార్కెట్ ఇలా చెప్పాను అలా కాల్ వచ్చింది. నీ మాట్లాడతా నీవు. ఇటువు. మా దగ్గర మంచి offers ఎందుకంత తొందర? ఉన్నాయి సార్. నేను మాట్లాడతాను కదా, చెప్పండి. ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది సార్. మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 years లో 50 lakhs అవుతుంది సార్. కానీ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది సార్. ఓకే. మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి నేను సార్. కొంచెం ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తామండి. లేదు సార్, ఈ ఓకే, స్పెషల్ చెప్పు. ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs అవుతుంది సార్. ప్రెసెంట్ మార్కెట్ లో మాది మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ సడన్ గా అంటే ఎలా? ఆలోచించుకోవడానికి ఏముందండి, మన యానివర్సరీ కోసం 10 lakhs దాచిపెట్టాం కదా, అందులో తీసి ఇచ్చేద్దాం. సార్ మీరు ఇప్పుడే డబ్బు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు లింక్ పంపిస్తాం, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక 1 rupee పే చేస్తే చాలు. ఓకే, నేను చేస్తాను. సెట్. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసావా, మన టైం వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏంటి, డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి? అరే ఇదేంటి, మన అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. అయ్యో, ఫ్రాడ్ జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కి గానీ, స్పామ్ కాల్స్ కానీ, మెసేజెస్ కి గానీ, వాట్సాప్ లింక్ కానీ, మెయిల్స్ కి గానీ, ఎనీ ఇలాంటి డిజిటల్ డిజిటల్ ఫార్మాట్ ఫార్మాట్ కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే మాలాగా మీరు కూడా మనీ కోల్పోవచ్చు. జాగ్రత్త. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్, ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే, చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. చెప్పండి సార్, టెల్ మీ. 1 సార్, 1 0 సార్ 0 0. సార్, మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్, అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేక www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. ఏరా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా, ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్, ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా, తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా.
చంపేస్తున్నారా బాబు. హలో, హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్, హాయ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో, హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అన్న అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. వద్దు సార్, నేను కడతాను, నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూశారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్నొకడిని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసెట్టేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. మేడం ఏంటి ఇంకా రాలేదు? వస్తారు చూడు, ఇవాళ మేడం రాగానే థ్యాంక్స్ చెప్తారు. అంత కనికార్యం ఏం చేసావేంటి? వెయిట్ అండ్ సీ, చూస్తావు కదా. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్, తిరుపతిలో దర్శనం. బాలు, మేడం వచ్చారు, గెట్ రెడీ. మేడం వస్తే థ్యాంక్స్ చెప్తారు అది ఇది అన్నావు, కనీసం ఆవిడ నిన్ను కేర్ కూడా చేయలేదు. కంగారు ఎందుకు, ఇప్పుడే కదా వచ్చారు, చెప్తారు ఆగు. ఫీల్ క్లియర్. హీరోయిన్ గారిని రమ్మనండి. హలో, హాయ్ హాయ్. రెడీ? యాక్షన్. ఎక్సలెంట్, సూపర్, కట్. అవును, మేడం థ్యాంక్స్ చెప్తారన్నావు, ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కూడా. అదేరా నాకు అర్థం కావట్లేదు, ఈ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మేడం నిన్న తిరుపతి వెళ్ళారు, తెలుసు కదా. తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూశాను. అదే నిన్న తన ఫోన్ పోయిందని వేరే నెంబర్ నుంచి వాట్సాప్ లో నాతో చాట్ చేసి వీడియో కాల్ లో 10,000 అడిగారు. ఏంటి, మేడం నిన్ను 10,000 అడిగారా? వీడియో కాల్ లో మాట్లాడుతూ నా కార్డ్స్ అని బ్లాక్ అయ్యాయి, నేను ఇలా తిరుపతిలో స్టక్ అయ్యాను, అర్జెంట్ గా నాకు 10,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేశాను తన అకౌంట్ కి.
అదేదో మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అదే తిరుపతి ప్రసాదంతో పాటు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటి సుధీర్ ఇన్నిసార్లు విష్ చేస్తున్నావు? డబ్బు కావాలా? అప్పా మీరిచ్చే అప్పు కోసం కాదు మేడం, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కిస్తారని ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు అప్పిచ్చావా? మీరే కదా మేడం వీడియో కాల్ చేసి మరి 10,000 అడిగారు. మీ కార్డ్స్ బ్లాక్ అయ్యాయని. కావాలంటే చూడండి, నా ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను మీ నెంబర్కి చేసింది. ఓ అర్థమైంది. నీకు సైబర్ స్కామ్ జరిగింది. సైబర్ స్కామా? సైబర్ స్కామా? ఈ మధ్యలో ఇలాంటి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఆధారంగా చూసి నా ఫేస్ తో మీకు వీడియో కాల్ చేసి 10,000 రూపాయలు అడిగారు. నువ్వు కూడా అందరిలాగా మోసపోయావు. ఇదంతా ఒక సైబర్ స్కామ్. సైబర్ స్కామ్ ఏంటి మేడం? నా 10,000 మేడం. 10,000 గోవిందా. ఈ రోజుల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో కాల్ చేసి వీడియో కాల్ చేసి వారి గొంతులో మాట్లాడి మిమ్మల్ని డబ్బులు అడిగితే అది నమ్మకండి, డబ్బులు పంపించకండి, మోసపోకండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నుండి కాల్ వస్తుందని మీకు చెప్పిన నమ్మకండి. వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీకు కనిపిస్తున్న సమాచారం నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చి మేము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సివివి నంబర్ షేర్ చేయండి, మీ ఓటీపీ షేర్ చేయండి అని అడిగితే ఎంత నిజంగా అనిపించినా అది డౌన్లోడ్ చేయకండి, షేర్ చేయకండి. ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరిగినా ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in కి లాగిన్ అయి రిపోర్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫిర్యాదు చేయండి.